అన్నదాతల ఆగ్రహం ధర్నాలు నిరసనలు రాస్తా రోకోలు అకాల వర్షాలతో తడిసిన ధాన్యం పలు చోట్ల వర్షానికి కొట్టుపోయిన ధాన్యం కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం ప్రకటనలే తప్ప కానరాని కార్యాచరణ సర్కార్ తీరుపై మండిపడ్డ రైతన్న 18న కేబినెట్ భేటీ చాలా రోజుల తర్వాత సచివాలయానికి సీఎం రేవంత్ ఆర్థిక పరిస్థితిపై మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష ధాన్యం కొనుగోలు వ్యవసాయ పరిస్థితులపై చర్చ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలి హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలి తాగునీరు సమస్యలు తలెత్తకూడదని అధికారులకు ఆదేశం జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది పోలింగ్ సరళి మాకే అనుకూలం బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు మీడియా సమావేశంలో మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ లో బాహాటంగా రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా రీపోలింగ్ జరపాల్సిందే బీజేపీ అభ్యర్థి మాధవిలత డిమాండ్ ధాన్యం కొనుగోలులో ఇంత నిర్లక్ష్యమా రైతులకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ రోడ్డెక్కి ఆందోళన చేస్తుంది తడిసిన ధాన్యం కొనడంలో ఎందుకే ఉదాసీనత ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కేటీఆర్ చిలుపుచేడు మండలంలో రోడ్డెక్కిన రైతన్నులు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నా సమస్యను పరిష్కరిస్తామని అధికారుల హామీతో ధర్నా విరమించిన రైతన్నులు శీలంపల్లి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు 3 టిప్పర్లు 6 ట్రాక్టర్లుగా వ్యాపారం అనుమతులు లేకుండానే మట్టిని కొల్లగొడుతున్న అక్రమార్కులు తెలిసి తెలియనట్టు చోద్యం చూస్తున్న అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుపు ఖాయం నల్గొండ అభ్యర్థి రఘువీర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారు ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ సీఎంపీ నేత కుందూరు జానారెడ్డి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని నర్సాపూర్ గ్రామంలో కొత్తకుంట చెరువు శిఖం కబ్జా అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం ఎఫ్టీఎల్ హద్దులు గుర్తించాలని గ్రామస్తుల డిమాండ్ కాగజ్ నగర్ మండలంలోని గ్రామాల్లో అధ్వానంగా మిషన్ భగీరథ మంచినీటి సరఫరా పూర్తి స్థాయిలో మంచినీరు సరఫరా కాక జనం ఇబ్బందులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మంచినీటి అవసరాలు తీర్చుకుంటున్న ప్రజలు పైప్ లైన్లు పగిలిపోవడం వాల్స్ పనిచేయకపోవడం పైప్ లైన్లకు మరమ్మతులు చేపట్టకపోవడం నీటి సరఫరాపై అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే మరికొండ మున్సిపల్లో అక్రమ కట్టడాలు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు మార్టిగేజ్ లేకుండా భారీ నిర్మాణాలు 9 నక్షత్రాల నిర్మాణాలకు అనుమతులు నిల్ గత టీపీఓ ఇష్టానుసారంగా పర్మిషన్లు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులపై టెలిగ్రాఫ్ యాక్ట్ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు అన్ని కోణాల్లో ఆధారాలు సేకరణ ట్యాపింగ్ కు అనుమతి పైన ఆరా కఠిన శిక్షలు పడేలా సిట్ చర్యలు డబుల్ డిజిట్ పక్క ఏపీలో ఏర్పడేది ఎన్డీఏ సర్కారే తెలంగాణలో బీఆర్ఎస్ గల్లెత్తు రేవంత్ దంతా బురద రాజకీయం హామీల అమలుపై దృష్టి పెట్టండి సీఎం కు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సూచన సికింద్రాబాద్ లో వేలాది ఓట్లు గల్లంతు నేడు ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి మేము వస్తే 10 కేజీల రేషన్ ఫ్రీ బీజేపీ ఇస్తున్న దానికి రెట్టింపు ఇస్తాం పేదల ఆకలి బాధను తీర్చడమే మా లక్ష్యం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హామీ మటన్ చికెన్ హిందూ ముస్లిం మాటలొద్దు 10 ఏళ్లలో ప్రజల కోసం ఏం చేశారో చెప్పండి ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడి సూచన నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం రైతులకు నష్టం జరిగితే సహించేది లేదు డీలర్లు నిబంధనలు పాటించాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి విత్తనాలు ఎరువుల డీలర్లకు అవగాహన కార్యక్రమం పత్తి విస్తీర్ణం పెరిగే అవకాశం ఈ నెలాఖరుకు బీబీ2 విత్తనాలు అందుబాటులో ఉంచండి నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బండి సంజయ్ గెట్ టుగెదర్ కు వేలాదిగా తరలి వచ్చిన జనంతో కిలోమీటర్లు తరబడి స్తంభించిన బొమ్మకల్ బైపాస్ అతిథులుగా విచ్చేసిన వరంగల్ మహబూబాబాద్ పెద్దపల్లి నల్గొండ ఎంపీ అభ్యర్థులు నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు ధన్పాల్ పాయల శంకర్ సైతం రాక కష్టపడ్డ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్ బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపు ఖాయమన్న సంజయ్ తెలుగు టెన్షన్ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే ఫలితాలకు ముందే కలవరానికి గురవుతున్న జాతీయ పార్టీలు క్రాస్ ఓటింగ్ పై లోపల ఆందోళన చెందుతున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఒంటరై ప్రచారమా 4 నెలల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా మార్చుకున్న బీఆర్ఎస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రచారంలో తన మార్కు చేపట్టిన కిషన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పై సానుకూలత కనబరిచిన ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో కంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పెరిగిన ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ లో వైకాపా అరాచకాలు దక్షిణాది బీహార్ గా మారిన వైనం